కీర్తనల గ్రంథము 135వ అధ్యాయము 5-6 వచనంలో ఎలా ఉంది? యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నింటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించేవాడు. ఈ వాక్యంలో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన తనకిష్టమైనదంతయు జరిగించేవాడు. ఎందుకంటే సృష్టికర్తకే సృష్టి మొత్తం మీద అధికారం ఉంటుంది కనుక ఎందులో ఆయన తనకిష్టమైనంత జరిగించేవాడట. ఆకాశమందును భూమి యందును సముద్రంలో ఎందును మహాసముద్రంలో అన్నింటి ఎందును కూడా ఆయన తనకిష్టమైనట్లు జరిగించేవాడు. ఆకాశమా నక్షత్రం రాల్చు అంటే రాల్చవలసిందే. భూమి ఎందుండు, ఆ తర్వాత ఫారెస్ట్ వాటిని చూపించి దేవుడు ఈ అడవి ఎండిపో లేదా కాలిపో అని అంటే కాలిపోవాల్సిందే. సముద్రంలారా పొంగండి అని 2-3 సముద్రాలకు ఒకేసారి ఆర్డర్ ఇచ్చారనుకోండి దేవుడు, అవి కలిసి పొంగితే సర్వమానవాళి నాశనం అయిపోతుంది. అలాగే ఆయన మహాసముద్రముల్లో కూడా ఆయన తనకిష్టమైనదంతయు జరిగించేవాడు అనందు. కాబట్టి భూకంపం వచ్చేసి భూమి బద్దలుగా పగలగొట్టేసి ఒకేసారి ఒక హాఫ్ ఆఫ్ ద ల్యాండ్ పాడైపోవాలి అని ఆర్డర్ ఇచ్చారనుకోండి, అలాగే వస్తుంది. ఈ రకంగా దేవుడు తనకిష్టమైనదంతా జరిగించేవాడని వాక్యం చెప్తూ ఉన్నది. కాబట్టి మనం దేవునికి ఒబే అవ్వాలి.